సాఫ్ట్ లాంచింగ్ కార్యక్రమానికి చేసినటువంటి మనకి ల్యాండ్ ఇచ్చి ఈ రోజున మన కంపెనీకి ఎదుగుదలకి ఇచ్చినటువంటి దాదాపు పొట్టిపాడు భవిష్యరాగ వెంచర్ సలివేంద్రపాలెం ఫేజ్ 1, అదేవిధంగా భవిష్యరాగ 2.0 3 వెంచర్లు ఈ రోజున మనకిచ్చి మన శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్స్ సంస్థ ఎదుగుదలకి మనకి అన్ని విధాల కోఆపరేట్ చేస్తున్నటువంటి శ్రీ 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 భవిష్యత్ డెవలపర్స్ చైర్మన్ అయినటువంటి కోగంటి రమేష్ అంకిరెడ్డి గారికి, అదేవిధంగా 600 మంది ఈ రోజు మన ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తున్నారు కస్టమర్స్ కానీ మార్కెటింగ్ మిత్రులు కానీ. జస్ట్ ఎందుకంటే 12 గంటల లోపు మనం ఈ రోజు స్టార్ట్ చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో జస్ట్ ఈ రోజున ఎందుకంటే రమేష్ గారికి వెంకటేశ్వర గారికి చాలా పనులు ఉన్నాయి. జస్ట్ దానికి సంబంధించినటువంటి ఈ రోజున మనకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పాయింట్స్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో మనం భవిష్యరాగా వెంచర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 ద్వారా మనం ప్లాన్ చేసుకోవడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రోజున మనకి శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్ సంబంధించినటువంటిది బందర్ రోడ్ లో మనం ఇంతవరకు వెంచర్ వేయలేదు. ఈ రోజున భవిష్యరాగా వెంచర్ తోటి మనం స్టార్ట్ చేస్తే ఓపెనింగ్ రోజే 100 ప్లాట్లు మనం ఆ రోజున క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ రోజున తక్కువ టైంలో ఆ రోజున ఎలా ఉంది, పొలాలు ఎలా ఉన్నాయి, ఈ రోజున ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఆ రోజున వచ్చిన వ్యక్తులకి ఈ రోజు మొత్తం తెలుసండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. విత్ ఇన్ షార్ట్ టైంలో టిఎల్పి నెంబర్తో మనం స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఎల్పి నెంబరు రెరా మొత్తం పర్మిషన్ తీసుకొని ఈ రోజున రిజిస్ట్రేషన్ చేసుకునే స్టేజ్కి మనం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు 40 ఫీట్ రోడ్ మనం చెప్పుకుంది, ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్. ఈ రోజున 60 ఫీట్ రోడ్ అనేది డివైడర్ తోడు మెగా వెంచర్ సంబంధించినటువంటి స్టార్టింగ్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో పెద్ద సంబంధించిన రోడ్ ని మనం ప్లాన్ చేసి రమేష్ గారు మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కస్టమర్ ని మనం తీసుకురావడంతో అక్కడికి వచ్చేటప్పటికి అతని మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అవునా కాదండి? ఎందుకంటే ఒక వెంచర్ సంబంధించినటువంటిది ఎంట్రన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ రోజున ప్రతి కస్టమర్ ఏ కస్టమర్ని తీసుకొచ్చినా అక్కడ వచ్చేటప్పటికి అతను లుక్ వేరుగా, అతని మైండ్ సెట్ వేరుగా ఉండదు. ఎప్పుడైతే జస్ట్ ఎంటర్ అయ్యామో అతని మైండ్ సెట్ మారిపోతుంది. ఇక్కడ కస్టమర్కి ఏదంటే మైండ్ సెట్ని బట్టి ఆధారపడదు బిజినెస్ చేయడానికి. ఈ రోజున విత్ ఇన్ షార్ట్ టైంలో మనకు ఉన్నటువంటి శక్తి మేరకు ఈ రోజున మనం దీంట్లో బిజినెస్ చేయడం జరిగింది. మరి ఈ రోజున అదే విధంగా మళ్ళీ ఇంకో 15 ఎకరాలు మరి భవిష్యరాగా 2.0 అదేవిధంగా 3.0 అట్లా డిఫరెంట్ వెంచర్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 100 ఎకరాలకు సంబంధించిన ప్లానింగ్ తో మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజున ఈ వెంచర్లు ఇచ్చి మనకి మన కంపెనీ ఎదుగుదలకు, మన సక్సెస్ కు, మన ఫైనాన్స్ ఎదుగుదలకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి శ్రీ కోగంటి రమేష్ అంకిరెడ్డి గారిని ఒకసారి మనందరం కూడా గ్రాండ్ క్లాప్ తెలియజేస్తూ ఈ రోజున ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఒకసారి ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్. గ్రాండ్ క్లాప్స్ ఫ్రెండ్స్, గ్రాండ్ క్లాప్స్. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 1 year కూడా అవ్వలేదు మనం ఇక్కడికి వచ్చి. పోయిన సంక్రాంతి టైంలో వచ్చాము. 1 year లోపే మొత్తం మనం రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ చలివేంద్రపాలెం పెదవగిరాల ప్రాంతంలో రైతులు నాకు కోఆపరేట్ చేసి నన్ను సొంత బ్రదర్లాగా ట్రీట్ చేసి వాళ్ళు ఎంతో వెనుదన్నుగా నిలబడ్డారు. అలాగే వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను వమ్ము చేయకుండా ఈ 1 yearలో మొత్తం రిజిస్ట్రేషన్స్ చేశాము. అట్లాగే మా మీద నమ్మకంతో అట్లాగే మేము పొట్టిపాడు వెంచర్ ఎంతో బ్రహ్మాండంగా కంప్లీట్ చేసిన బ్రహ్మయ్య గారికి బందర్ రోడ్లో చేద్దాము, ఎట్టి పరిస్థితిలో చేయాలి అని చెప్పి ఈ వెంచర్ తీసుకోవడం జరిగింది. ఈ వెంచర్ ఒక కళ. ఆ కళ సాకారం చేసుకోవడానికి మా శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళంతా మాట్లాడి ఆ డబుల్ రోడ్ హైట్ చూసి, అలాగే ఓవరాల్గా మీరు గమనించే ఉంటారు మొన్న 4 నెలలు విపరీతమైన వర్షాలు. అంతకుముందు కూడా చాలా కాలం ఇబ్బంది పడ్డాము. వర్షాలు ఆగాక 1 monthలోనే దీని రూపురేఖలు మొత్తం మార్చేశాము. మార్చడంలో మా సోదరుడు లింగంనేని శ్రీనివాస్ ఎంతో రోజు డెయింగ్ బోర్డు నిలబడి చేశాడు.
ఈ శ్రమ ఒక్కళ్ళది కాదు, మనందరి శ్రమ. బ్రహ్మయ్య గారు నిరంతరం ఊరు తిరిగి మీ అందరినీ కలిసి ఇక్కడ కొనుక్కున్న ప్రతి వాళ్ళకి రూపాయి 10 రూపాయలు అవ్వాలి అనే ఉద్దేశంలో, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకి 500 మీటర్లు, బందర్ రోడ్డుకి 1 కిలోమీటర్లు ఉన్న ఏకైక మెగా వెంచర్ మందే. భవిష్యత్తుకి చిరునామా భవిష్యరాగా ఈ ప్రాజెక్ట్. ఇందులో కొనుక్కున్న ప్రతి వాళ్ళకి ఒక బంగారు గనిలాగా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ మనం ఒక దేశభక్తి థీమ్లో డెవలప్ చేయబోతున్నాం. మీరు కార్ పార్కింగ్ చేసిన చోట మనం అతిపెద్ద భారతమాత విగ్రహాన్ని పెట్టబోతున్నాం. అతి పెద్దది, భారతదేశంలోనే పెద్ద విగ్రహం అవబోతుంది, మోస్ట్లీ భారతమాత విగ్రహం అది. అట్లాగే ఈ రోడ్స్ అన్నీ కూడా మనం దేశ నాయకుల పేర్లతో స్టార్ట్ చేస్తున్నాము. ఈ టైప్ కాన్సెప్ట్లో ఇంతవరకు ఏ ప్రాజెక్టు లేదు భారతదేశంలో, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఎస్పీ రోడ్డు అని, అప్రోచ్ రోడ్డు ఛత్రపతి శివాజీ రోడ్డు అలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం థీము. లోపలేమో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు, అలాగే ఆ లోపలేమో భగత్ సింగ్ రోడ్ అలా డెవలప్ చేస్తున్నాం రోడ్స్ అన్ని. ఈ కాన్సెప్టులైజేషన్ అంతా మాకు మనం చాలా హైఫైగాను చాలా కొత్తగా ఉండబోతుంది. చాలా మంది హౌసింగ్ కూడా రాబోతుంది. ఇందులో ఇల్లు కట్టుకోవడానికి, విల్లాలు కట్టుకోవడానికి కూడా చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళని కూడా మేము సపోర్ట్ చేస్తాము. త్వరలో ఇది హౌసింగ్ కాలనీగా మారి అతిపెద్ద మెగా టౌన్షిప్ కాబోతుంది. ఇకపోతే ఫేజ్ 1 చేశాక ఇక్కడ ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతం నుంచి ఇదంతా మాకన్నా ముందు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ముందు వచ్చారు. ఇక్కడ ఏది ల్యాండ్ కొందాం అని చెప్పి వెంకటేశ్వరరావు గారు వచ్చి కొంత తీసుకున్నారు. ఆ తర్వాత మేము కూడా వచ్చాము. తీసుకున్నాక వెంకటేశ్వరరావు గారు ఎంతో సహృదయతో ఆయనే నాకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాక నేను కూడా 1-2 సార్లు అడిగాను వారిని. తర్వాత వారు కూడా సహృదయతో నా కోరికను మన్నించి కలిసి చేద్దామని చెప్తే వారు కూడా ముందుకొచ్చి నాకు ఎంతో కోఆపరేషన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం లేని ఇంత పెద్ద వెంచర్ అయ్యేది కాదు. ఇది ఒక స్టేప్కి వచ్చి ఇది మరింత విస్తరించాలి. బ్రహ్మయ్య గారు చెప్పినట్టు 2.0, 3.0 వెళ్ళాలంటే వెంకటేశ్వరరావు గారు సపోర్టు, మా వెనకమాల అండ నిలబడటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్దదవుతుంది. దీన్ని మరింత విస్తరిస్తాం. బ్రహ్మయ్య గారు చెప్పినట్టు ఇది 3 డిజిట్లకు వెళ్తుంది గ్యారంటీగా. ఇప్పుడు 2 డిజిట్లో ఉంది, 50 ఎకరాల రేంజ్లో ఉంది. 3 డిజిట్లు కంపల్సరీ చేస్తాము. మేము చేస్తా ఉంటే మాకు సాల్ వస్తుంది పెంచుతూ ఉంటే. మీరు ఇవాళ ఓపెనింగ్ అయితే ఇవాళ క్లోజింగ్ చేయాలని చెప్పారు బ్రహ్మయ్య గారిని. చేస్తారా లేదా? ఫేజ్ 2లో 50% ఈరోజు క్లోజ్ అయిపోతుందని చెప్పి బ్రహ్మయ్య గారు నాకు మాట ఇచ్చారు. ఫేజ్ 2లో 50% డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ 15 ఎకరాలు క్లోజ్ అయిపోవాలి. అలాగే అయిపోతే నాకు తిరిగి మార్చి నాటికి మళ్ళీ కొత్త వెంచర్ ఇవ్వాలని చెప్పి నాకు కండిషన్ పెట్టారు బ్రహ్మయ్య గారు. బ్రహ్మయ్య గారు నా వెనకమాల పడాలంటే మీరందరూ బ్రహ్మయ్య గారు వెనకమాల పడాలి కొత్త వెంచర్ కోసం. అయ్యి మనం ఇంతే వేగంగా ఇంతే స్పీడ్గా ముందుకెళ్తాము. భవిష్యత్ అంతా మనదే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ వెంచర్ సంబంధించిన ప్రతిరోజు ఆయన రాని రోజు లేదు, మొత్తం టోటల్గా ఈ డెవలప్మెంట్ మొత్తం టోటల్ దగ్గర నుంచి చేపిస్తున్నారు. ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడాల్సింది కోరుతున్నాను. నమస్తే ఫ్రెండ్స్. ఈ వెంచర్ బిగిన్ చేసినప్పుడు దీన్ని మనం చేయగలమా లేదా, ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వర్షం. ఇదంతా మాగండిపోతాం, మొత్తం వాటర్. దీన్ని 2 రోజులు పని చేస్తే 10 రోజుల పని అయిపోతుంది. అది మెయిన్ దీంట్లో ఉన్న ప్రాబ్లం. దీంట్లో ఫస్ట్ గ్రావెల్ తోలదాకా వచ్చిన వాళ్ళు 3-4 చూసి మా వాళ్ళ కాదని వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. దాంట్లో నాకు మెయిన్గా సపోర్ట్ చేసింది యూత్. మన నరేష్ గారు వీళ్ళందరూ లేదు సార్ మీకెందుకు, మీరు ఉండండి నేను చూసుకుంటాం అవన్నీ అని డే నైట్ వాళ్ళు మేము అందరం అక్కడ ఉండి మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే అసలు దాంట్లో బళ్ళు వెళ్తాయని మేము అనుకోలేదు. అలాంటి దాన్ని ఇవాళ ఈ రోడ్డు. కాకపోతే నేను ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మొత్తం టోటల్గా ఫ్రీ అయిపోయింది. పెద్ద వర్షం పడి తుఫాను వచ్చినా ఒక్క చొక్క నీళ్ళు కూడా ఇక్కడ నిలబడవు. అలాంటి డ్రైన్ సిస్టమ్ కానీ మొత్తం అన్నీ కానీ పైపులు వేసి మొత్తం అంతా దాన్ని ఫ్రీ చేసేసి మేము ఇప్పటికీ ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి ఇప్పుడు తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా మాకే సంబంధం అంటే ఏం ఉండవు. నీళ్ళు ఒక్క నీళ్ళు కూడా ఉండవు. అంత ఫ్రీగా చేయగలిగాం. సో ఈ పని చేయడానికి మాకు ప్రాబ్లం. మేము వెళ్తానే ఉంటాం. మా బ్రహ్మయ్య గారు ఎంత ఇస్తే మేము 2.0గా 330 దాకా వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిపోయి
మన పెద్దగారి గ్రామాన్ని ఢిల్లీ చదివిన మొత్తం కలిపేస్తాం మేము. ఆ సపోర్ట్ అంతా బ్రహ్మయ్య గారు ఇవ్వాలి మాకు. సో పనిచేస్తుంది సార్ మా అన్నింటిలో మా ఆయనకి రమేష్ వెంకరెడ్డి గారు, ఆయన అలా కనపడతాడు చెప్తుంటాడు కానీ అట్లా ఉండదండి. అది ఆయన వ్యవహారం వస్తారు ఇవాళ వచ్చి రేపు నాకు అనవసరం ఆ 2 రోడ్లు రేపు పొద్దున్న కల్లా అయిపోవాలంటాడు. అలా కాదు, అలా నాకు అనవసరం అవన్నీ, మీరు ఏం చూసుకుంటారో ఏం చేస్తామో అనవసరం. అది ఆ 2 రోడ్లు రేపు పొద్దున వచ్చేటప్పటికి 2లో అయిపోవాలి. ఇంకా అయిపోవాలంటే అయిపోవాలి అంతే. అక్కడికి వీకెండ్కి వచ్చేటప్పటికి ఈ బ్రహ్మయ్య గారు నాది వాళ్ళ సండే మెగా ఉందండి, నాకు వచ్చేటప్పటికి నాకు అన్ని జెండాలు కావాలి, నాకు రోడ్లు కావాలి, అన్నీ అయిపోవాలంటారు ఆయన. కానీ ఎప్పుడు ఎవరు మాట ఎవరు అలా పనులు అలా చేసుకుని వెళ్ళాం. అలాగే సపోర్ట్ మేము ఆయనకి ఇస్తాం. ఆయన మాకు సపోర్ట్ ఇస్తే చెప్తున్నాం గ్రామాలన్నీ కలిసిపోతాయి. అది మాత్రం మేము సపోర్ట్ చేసి ఫుల్ సపోర్ట్ మేము బ్రహ్మయ్య గారికి ఉంటాం. బ్రహ్మయ్య గారు అలాగే మాకు సపోర్ట్ చేస్తే 100% సార్. మీరు త్వరగా రిజిస్ట్రేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి, కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది, గోల్డెన్ ఛాన్స్. సో ఏ మాత్రం లేట్ చేయకుండా, మీకు ఆల్రెడీ తెలుసు రానున్న రోజుల్లో మనకి ఇక్కడ అమరావతికి ఓఆర్ఆర్ పడబోతుంది అండ్ ఈ ఏరియా చాలా డెవలప్ అవబోతుంది. సో తర్వాత ఎంత పలుకుబడి పలికిద్ది అనేది మీ అందరికీ నేను సెపరేట్గా దీనికి సంబంధించిన వాళ్ళంతా అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నారు. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీకు బ్యాక్ సైడ్ వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కనుక్కోవచ్చు.